ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ పరిపాలనలో మన హోమ్ మినిస్టర్ అనిత గారు ఉద్యోగాలు మన వద్దకే నడుచుకొని వస్తున్నాయి, ఒకప్పుడు మేము ఉద్యోగాల చెంతకు వెళ్లే వాళ్ళం అని చెప్పేసి అని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మెయిన్ ఏంటంటే చంద్రబాబు ఆమెకు ఉద్యోగం కల్పించారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మన వాళ్ళ అబ్బాయికి అయితే లోకేష్ గారికి ఒక ఉద్యోగం కల్పించారు, ఆమెకు ఒక ఉద్యోగం కల్పించారు, వాళ్ళ మంత్రులకు మనుషులకు మాత్రం ఆ ఉద్యోగాలు కల్పించారు. ఎక్కడా ఉద్యోగాలు లేవండి, అన్ని మోసం దగ. ఆమె అనిత గారు అసలు ఆ పోస్ట్ లో ఉందా లేదా కూడా డౌటే. మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు సంఘటన జరిగితే ఇవ్వాల్సింది ఆమె పోయి లెటర్ సిఎస్ కి ఇచ్చారు. అంటే ఆమె లేనట్టేగా, ఉన్నా కూడా లేనట్టే. అనిత గారు పూర్తిగా జీరో, ఆమె పూర్తిగా విఫలమైంది. ఆవిడ హోం మంత్రిగా ఆమె అసలు పూర్తిగా విఫలమైంది. ఆమె ఉంటే అర్హులు కాదు దానికి. ఆమె చెప్పేది బూటకాలు అబద్ధాలు. కేవలం ఆమె ఏదో లిఫ్టులు పూసుకొని కూర్చొని ఏదో మాట్లాడాలి కాబట్టి మీడియా వాళ్ళతో 4 మాటలు మాట్లాడుతుంటే ఎక్కడ వాస్తవానికి ఎక్కడా ఉద్యోగాలు లేవు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు చూపించండి ఎన్ని ఉద్యోగాలు కల్పించారనేది చూపించమని చెప్పండి. వాస్తవానికి చూపిస్తేనే అది నమ్మకం. వారు చెప్పేది అన్ని మోసాలు, దగ, అంతా వాళ్ళు వెండిపోట్లు తప్పితే ఇంకేం లేదండి. అదేంటి సార్, మరి ప్రస్తుతం మహిళలపై చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, మరి హోమ్ మినిస్టర్ అనిత గారు వాటన్నిటికీ మేము న్యాయం చేస్తాం, మా ప్రభుత్వం ఉంది, అన్ని చూసుకుంటున్నాం అంటున్నారు కదా. ఎక్కడితే న్యాయం చేశారండి? ఇప్పుడు సుఖాలి కేసు ఉన్నారు, ఆ రోజు జగన్ గారి మీద ఎన్నో నిందలు వేశారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అమ్మాయి వాళ్ళ తల్లి వచ్చి మొదటి మీద ధర్నాలు చేస్తుంది. నాకేదో న్యాయం కల్పిస్తారు. ఎక్కడ కల్పించారు? ఆ రోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నేను రాగానే నీకు న్యాయం చేస్తాను, దర్యాప్తు చేపిస్తాను అన్ని. ఎక్కడ దర్యాప్తు? ఎక్కడా లేదు. కాకపోతే మా మీద ఖచ్చితంగా మా అధికారులను సస్పెండ్ చేయించారు. అంటే ఆ రోజు ఉన్న అధికారులను సస్పెండ్ చేయించారు. కాకపోతే ఆయన ఎక్కడ చేయించారు? దర్యాప్తు ఎక్కడ జరుగుతుంది? ఆమె మొన్న ఇప్పుడు కూడా వచ్చింది, మన కొత్త కోర్టులో హైకోర్టు వేసింది, పవన్ కళ్యాణ్ మీద కూడా కేసు ఇచ్చింది, నాకు చీట్ చేశాడని చెప్పి. చాలదా? హోమ్ మినిస్టర్ అంతా చెప్పి అసలు ఆమె పూర్తి విఫలమైందండి. ఈరోజు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. గంజాయి కానివ్వండి, బ్లేడ్ బ్యాచ్లు కానివ్వండి, దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, ఇవి అసలు పూర్తి చెప్పండి. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని గుర్తొస్తుంది. ఆమె పూర్తిగా అసలు ఆ పోస్టింగ్ అనర్హురాలు. అంతా మోసం, దగా చెప్తే ఇంకేమీ లేదు ఇక్కడ అంటే ఏం లేదు. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు పెరిగింది అని మీరు అంటున్నారా? రాష్ట్రంలో ఇప్పుడు మనం చూస్తేనే మంది ఎక్కడ రేటు ఆ పాతాళానికి వెళ్ళిపోయింది. చూస్తే మొన్న సర్వే చూస్తే మన పోలీస్ వ్యవస్థ పాతాళానికి వెళ్ళిపోయింది. ఎక్కడుందండి? 15-20 రచనలు దాంట్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడుందండి లా అండ్ ఆర్డర్? ఎక్కడుంది? శాంతి భద్రతలు ఎక్కడుంది? కేవలం వాళ్ళ మినిస్టర్లుగా, మంత్రులుగా వాళ్ళ కాపలా కాయడానికి తప్ప పోలీసులు ఎక్కడా ప్రజల సమస్యలు పట్టించుకునేది లేదు. ఒక్క కేసు కూడా వాళ్ళు విచారించలేదు, ఎక్కడా లేదు. అన్ని కేసులు ఎక్కడికెళ్ళి ప్రజలు మహిళలకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఈరోజు మహిళలు చూస్తుంటే భయంతో పిల్లలు ఇంటికి స్కూల్ కాలేజీలు పంపించాలంటే ఈరోజు చాలా భయంతో పడిపోతున్నారు పేరెంట్స్. పిల్లలు భద్రత లేదు. రోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు చూస్తుంటే అఘాయిత్యాలు ఏంటండి? ఎంతమందిని చంపేస్తున్నారు మహిళలు ఎక్కడ చంపుతారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ నేను మహిళలకు భద్రత కల్పిస్తాను, మీ వాలంటీర్లు 30,000 మందిని అమ్మేశానని చెప్పాడు. ఆ రోజు అబద్ధం పెద్ద మనిషి. 30,000 ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు డిప్యూటీ సీఎం ఒక్క మహిళని తీసుకురాలేదే. ఏం చేశాడు ఆయన? అన్ని అబద్ధాలు ఆయన చెప్పేది. పవన్ కళ్యాణ్ అన్ని అబద్ధాలు. అనిత అయితే అసలు వేస్ట్. ఆమె ఏం చెప్తా అంటే ఆమె పిట్లో లిఫ్టులు పూసుకొని పౌడర్ అంటించుకొని తప్పితే ఆమె దేనికండి ఎక్కడ కనపడిందండి? ఆమె పోస్ట్ ఊరికే తాత్కాలికంగా దిష్టి బొమ్మ తప్పిస్తే ఆమె వేస్ట్. ఇంకా అసలు లేదు. ఆమె తీసేది ఆ పదవిని తీసేసి ఎవరైనా దిష్టి బొమ్మను పెట్టినా కూడా చూస్తుందేమని చెప్పి నేను అనుకుంటున్నాను.